హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ముందు వీడియోలో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూసాం కదా, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ నా సైడ్ ఉండేలాగా, బ్యాక్ పార్ట్కి అయితే మనకి ఎదురుగా ఉండేలాగా వేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్కి మన సైడ్ ఉండేలాగా ఇలా వేసుకొని మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి క్రాస్ వేసుకున్నాం. ఇలా వేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ మార్కింగ్ వేసుకున్నాం. ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 6 ఇంచులు వచ్చింది. ఇక్కడ 6 ఇంచుల దగ్గర నేను మార్కింగ్ వేసి ఈ కార్నర్లో చిన్న రౌండింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఉక్కుపట్టి సైడ్ అంటే మన ఫ్రంట్ నెక్ వచ్చే సైడ్ ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇలా వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఈ ఉక్కుపట్టి సైడ్ కింది నుంచి ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ కిందికి ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సైడ్లో 1/2 ఇంచ్ ఉండేలాగా చేసుకున్నాను. ఇలా ఈ 3 మార్కింగ్లను కలిపామంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి చంకల్లో లోతు వస్తుంది, ముడతలు వస్తాయి కదా, అలా ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తి అయిపోయింది. కటింగ్ చేసేసుకున్నాం. ఇలా చుట్టూ కటింగ్ చేసేసుకున్నాం అంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. దీనికి వచ్చేసి ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్ అనేది తీసుకున్నాం. అది ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఉంచుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఉంచేసి మనము బ్యాక్ పార్ట్ తర్వాత కింద ఎంత క్లాత్ మిగిలిందో దాన్ని మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ తర్వాత ఇలా ఫ్రంట్ వేసిన తర్వాత మనకి క్లాత్ మిగిలింది కదా, దాన్ని మెజర్ చేస్తూ మనం ఈ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్లో మిగిలిన ఈ క్లాత్ని 4 లేయర్లు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. మనకు 4 క్రాస్ బెల్ట్లు అనేది కావాలి కదా, దానికోసం వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ను మెజర్ చేసుకుంటే నాకు 10 ఇంచులు వచ్చింది. దీంట్లో 1 ఇంచ్ మైనస్ చేసుకొని 9 ఇంచులు అనేది వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్లో చూస్తే మనకు 3 ఇంచెస్ వచ్చింది, 3.5 వేసుకున్నాను. ఈ మిడిల్లో వచ్చేసి 1.5 వచ్చింది, 2 ఇంచెస్ వేసుకున్నాను. ఈ చివర్లో వచ్చేసి 2.5 వచ్చేసింది, 3 ఇంచెస్ వేసుకున్నాను. ఇలా మనము ఆ క్లాత్ని మెజర్ చేసుకొని దానికి 1/2 ఇంచ్ అంటే మన స్టిచ్చెస్కు ఎగస్ట్రా ఉండేలాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకొని చూసుకున్నాం. ఇలా నీట్గా షేప్ వచ్చేలాగా మనం సరి చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఉక్కులపట్టి సైడ్ రావడం కోసం వచ్చేసి ఒక చిన్న ఘాటు ఇచ్చుకున్నాను. ఇలా ఉక్కుపట్టి సైడ్ వేసుకోవాలనేది ఈ గుర్తు కోసం ఈ ఘాటు. ఇలా వేస్తే మనకి 1.5 ఇంచ్ అనేది క్రాస్ బెల్ట్ మిగిలిపోతుంది. ఇలా 1 ఇంచ్ అనేది, ఆ 1 ఇంచ్ మన సెంటర్లో డాట్ పట్టామంటే క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ముందుగానే వీడియో లెంత్ అవుతుందని ముందుగానే లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టుకున్నాను మెయిన్ పీస్కి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్లో డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ సెంటర్ డాట్ అనేది వేసుకోవాలి. సెంటర్ డాట్ని బట్టే మన బ్లౌజ్ అంతా ఆధారపడుతుంది. దానికి ఇలా సెంటర్ నుంచి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా చూసామంటే మనకి కరెక్ట్గా మనకి సెంటర్ అనేది తెలుస్తుంది. ఇలా ఒక లైన్ వేసుకొని మనం స్ట్రైట్గా ఇలా వేసుకున్న తర్వాత ఉక్కుపట్టి సైడ్ నుంచి మనము 3 ఇంచెస్ ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తే మన సెంటర్కు దానికి 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది. దానికోసం వచ్చేసి ఆ సెంటర్ నుంచి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఉండేలాగా వేసుకొని ఈ మిడిల్లో వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా పైకి లైన్ వేసుకొని ఈ 2 మార్కింగ్లను కలుపుకున్నామంటే మనకి సెంటర్ డాట్ వచ్చేసింది. తర్వాత ఉక్కుపట్టి సైడ్ డాట్ని కింది నుంచి 2 ఇంచులు ఉండేలాగా ఇలా మెజర్ చేసుకున్నాను. ఈ మొదటి డాట్ వచ్చేసి 3 ఇంచులు వచ్చేలాగా వేసాం కదా, ఇది వచ్చేసి 2.5 ఇంచులు వచ్చేలాగా వేసాను. తర్వాత ఈ 2 డాట్స్ మధ్యన గ్యాప్ను మెజర్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఉంది. ఆ 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా మనకి ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలా లైన్ వేసుకున్నాను. ఇలా 3 డాట్స్ అనేది మనకి వచ్చేసాయి కదా, ఈ 3 డాట్స్ని స్టిచ్ చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వస్తుంది. ఇలా మిడిల్లో ఇలా పట్టేసుకున్నామంటే మనకి మిడిల్ డాటు వేయడానికి వీలుంటుంది. ఇలా ఈ మార్కింగ్ వెంట స్టిచ్ వేసుకున్నాం. దీన్ని కరెక్ట్గా సరి చేసుకొని మనము ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర మనము కొంచెం ఇలా
మెల్లి తిప్పి పట్టుకున్నామంటే ఈ డాట్ అనేది స్ట్రైట్గా పడుతుంది, లేదంటే మన క్రాస్లో పడేసి సేప్ అవుట్ అయిపోతుంది. ఇలా సెంటర్ డాట్ పట్టాం కదా, ఇది స్ట్రైట్గా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇలా చూసామంటే మనకి ఈ డాట్ స్ట్రైట్గా ఉండాలి, వచ్చేసింది కదా. తర్వాత వచ్చేసి ఉక్కు పట్టి సైడ్ డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాం. ఈ ఉక్కు పట్టి సైడ్ డాట్ వచ్చేసి 1/2 ఇంచు మందం ఉండేలాగా, 2 ఇంచెస్ లెంత్ ఉండేలాగా, 2.5 ఉండేలాగా మెజర్ చేసుకొని ఈ డాట్ని అనేది వేసుకోవాలి. ఇలా మనకి రెండో డాట్ కూడా అయిపోయింది కదా. ఈ చంక సైడ్ నుంచి వచ్చే డాట్ని మెజర్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాం. ఇది కూడా 1/2 ఇంచు మందం ఉండేలాగా వేసుకోవాలి. మన మెయిన్ డాట్ ఒకటే ఎక్స్ట్రా ఉండేలాగా వేసుకోవాలి, కానీ ఈ 2 డాట్స్ మాత్రం మనకి 1/2 ఇంచు మందంతో, అంటే ఒక పాదం సింగిల్ పాదం ఉంటుంది కదా, ఆ పాదం లెవెల్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 డాట్స్ వచ్చేసాయి కదా, వీటికి క్రాస్ బెల్ట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. అలానే ఈ రెండో సైడ్ది కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అది ఎలా మెజర్ చేసుకొని వేసుకున్నామో దీన్ని కూడా అలానే మెజర్ చేస్తూ ఈ డాట్స్ అనేది వేసేసుకున్నాం. ఇలా ఫస్ట్ డాట్ వేసాం, తర్వాత వచ్చేసి ఉక్కు పట్టి సైడ్ డాట్ వేసుకోవాలి. ఇలా రెండవది కూడా మనకి డాట్స్ వేయడం పూర్తి అయిపోయింది కదా. దీనికి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. దానికోసం వచ్చేసి క్రాస్ బెల్ట్కు నేను ముందుగానే లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఒక లేయర్ అనేది దానికి అటాచ్ చేశాను, మరొక లేయర్ అనేది ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనం లైనింగ్ అటాచ్ చేసాం కదా మెయిన్ పీస్కి, ఆ మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ పీస్ని ఉంచుకొని కుట్టు వేసుకోవాలి. ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్ 2 ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి, లేదంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ వస్తుంది. కాబట్టి ఎదురెదురుగా ఉండేలాగా వేసుకున్నామంటే మనం ఆ ఘాటు పెట్టుకున్నది వచ్చేసి మనకి ఫ్రంట్కి వచ్చేలాగా వస్తుంది. ఇలా వేసాం కదా, ఇలా వేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాం. ఈ పైనుంచి కుట్టు వేసామంటే క్రాస్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది, అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. ఈ క్రాస్ బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి పీసులు కూడా రాకుండా నీట్గా ఉంటుంది. అలానే రెండోది కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా పెట్టి స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. మనం ఘాటు పెట్టిన సైడ్ది ఇలా స్టార్టింగ్లో ఉండేలాగా వేసుకొని, ఈ కింద డాట్ ఉంది కదా, ఆ డాట్ అనేది క్రాస్ బెల్ట్లో పడకుండా సైడ్గా అనేసుకొని వేసుకోవాలి, లేదంటే మనకి ఫ్రంట్లో నొక్కేసినట్లు అవుతుంది. దాన్ని కంపల్సరీ కొంచెం క్రాస్గా కొంచెం సైడ్కు లాగేసి కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక లేయర్ జాయిన్ చేసాం కదా, మరొక లేయర్ని ఇలా ముందుకి ఇలా పర్చేసి ఈ బ్లౌజ్ని అనేది మన చపాతీలాగా రోల్ చేసేసి అందులో ఉంచి ఆ 2 చివర్లను అనేది అలా పట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ పీసులు రాకుండా నీట్గా ఉంటుంది. ఇది లోడింగ్ క్రాస్ బెల్ట్ అంటారు. మామూలుగా అయినా కుట్టొచ్చు, కానీ అది పీసులు వచ్చేసి బ్లౌజ్ చూడడానికి అంత లుక్ ఉండదు. కాబట్టి ఇలా కుట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ లోపల నుంచి మన ఫ్రంట్ పార్ట్ని అనేది బయటికి తీయాలి. ఇలా తీసామంటే మనకి క్రాస్ బెల్ట్ కుట్టడం పూర్తయిపోతుంది. ఇలా నీట్గా ఒకసారి ఐరన్ పెట్టామంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. అలానే రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 స్టిచ్ చేయడం పూర్తి అయిపోయింది కదా. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకొని మనం ఉక్కు పట్టి దార పట్టి అనేది కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి కాజా పట్టి వస్తుంది. దీనికి వచ్చేసి నేను నెక్ సెంటర్లో ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది తీసేసుకొని ఉక్కు పట్టికి కాజా పట్టికి అనేది యూజ్ చేసుకుంటాను. ఉక్కు పట్టికి వచ్చేసి ఓన్లీ లైనింగ్ పీస్ వేస్తాను, కాజా పట్టికి లైనింగ్ పీసు మెయిన్ పీస్ 2 కలిపి వేసుకుంటాను. ఇలా 2 నెక్ సెంటర్లను వేస్ట్ చేసుకోకుండా ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం. కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కింద ఉంచుకొని బ్లౌజ్ని పైన ఉంచేసుకొని ఇలా చివర్లో ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా బ్లౌజ్ని లాగకుండా నీట్గా కుట్టాలి. మనం లాగామంటే మనకి ఉక్కు పట్టి కాజా పట్టి అనేది తేడా వస్తుంది. ఎక్కడిదక్కడ ఉండేలాగా నీట్గా ఉంచేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా అడుగు నుంచి ఇలా పైకి ఈ క్లాత్ని అనేది తీసేసుకొని ఒక ఫోల్డింగ్ ఉంచుకొని, మనం పూర్తిగా ఫోల్డ్ చేయకూడదండి, మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఇలా ఉంచేసుకొని అలా మరొక ఫోల్డింగ్ వేసుకోవాలి. మన కాజా పట్టి ఉక్కు పట్టి అయితే పూర్తిగా ఫోల్డ్ చేస్తాం కదా, కాజా పట్టి కొంచెము బ్యాలెన్స్ ఉండేలాగా
ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్కులు పెట్టుకున్నప్పుడు కింద స్కిన్ కనిపించకుండా క్లాత్ అనేది మనకి అడ్డుగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మిడిల్లో కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది కదా, అలానే ఉక్కు పట్టిని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఉక్కు పట్టిని కూడా ఇలానే స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ రెండు అనేది రెడీ అయిపోయాయి కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.